నిజానికి విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు, అమ్మవారి యొక్క పుంస్వరూపమే విష్ణువు. విష్ణువు అమ్మవారు ఇద్దరు ఉండరు. మీరు అందుకే బాగా గమనించండి. రుద్రాణి, రుద్ర అంటే శివుడు, రుద్రాణి పార్వతీదేవి. శంభు శాంభవి, శంభు అంటే శివుడు, శాంభవి పార్వతి. శివాని శివుడు, శివుని ఇల్లాలు పార్వతీదేవి. హంస హంసిని పార్వతీ పరమేశ్వరుడు. భైరవి పార్వతీ పరమేశ్వరుడు. నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. నారాయణ దేవకీ వసుదేవులకు పుడితే నారాయణి అక్కడ యశోదానందులకు పుడుతుంది. యశోదానందుల దగ్గర నుంచి ఆవిడ దేవకీ వసుదేవుల దగ్గరికి వస్తుంది, ఈయన నంద యశోదల దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు ఒక్కసారే పుడతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారు. అందుకే కాంచీపురంలో కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించి కామాక్షి పరమశివుడి చెంత చేరినప్పుడు నవ్వుతూ ఎదురుగుండా విష్ణువు నిలబడి ఉంటారు. ఆయనే పుంస్వరూపంతో ఉంటే విష్ణు అంటాం. ఆ విష్ణువే స్త్రీ స్వరూపాన్ని పొందితే అప్పుడు నారాయణి అని పిలుస్తాం. ఇద్దరూ కూడా అలంకార ప్రియులు, ఇద్దరూ కూడా పుష్పమాలల చేత అలంకరింపబడడానికి, ఇద్దరూ విశేషమైనటువంటి వస్తు సముదాయము చేత అలంకరింపబడడానికి ప్రీతిపాత్రులై ఉంటారు. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ జ్ఞానమిస్తారు. కృష్ణం వందే జగద్గురుం. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ గురుమండలం యొక్క రూపం. దక్షిణామూర్తి రూపిణి. కాబట్టి ఆ తల్లి జ్ఞానమిస్తుంది, విష్ణువు జ్ఞానమిస్తారు. ఇప్పుడు ఇన్ని లోకంలో ఉండకూడదు, అన్ని ఒకటైపోవాలి. అందుకే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరమశివుడి యొక్క దేహార్థ భాగంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? విష్ణువు కానీ అమ్మవారు కానీ శివుడి దేహార్థ భాగంలోకి వెళ్తారు. అందుకే హరిహర రూపం వస్తుంది. శివుడి యొక్క దేహార్థంలో విష్ణువు చేరిపోతారు, అమ్మవారు చేరిపోతుంది. అర్ధనారీశ్వర స్వరూపం. పిల్లలు ఎవరికి పుట్టారు? లోకంలో ఆడదానికి పుడతారు. అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు, బ్రహ్మగారు లోకాలని సృష్టి చేస్తారు. అంటే ఇప్పుడు విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండదు. అందుకే శంకరులు కూడా సౌందర్యలహరి చేసేటప్పుడు లోకాలు క్షయమైపోయేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు విష్ణువు విషయం ప్రస్తావన చేయరు. ఎందుకు చెయ్యరంటే అది అమ్మవారికి క్లేశకారకం. అందుకే ఆ మాట వాడరు శంకరాచార్యుల వారు. ఇది తత్వమునందుండేటటువంటి రహస్యం. అది మనకి అవగతమైన నాడు నిష్కారణంగా అర్థం పర్థం లేకుండా మూర్తుల యందు భేదం చూసి ఏదో మేము వీళ్ళకి అభిమానులు అని ఎవరినో తిట్టడం, వాళ్ళకి అభిమానులు ఇంకోళ్ళని తిట్టడం, ఇటువంటి పనులు ఉండవు. అన్ని మూర్తుల యందు ఒక తత్వాన్ని చూసి ఆరాధన చెయ్యగలిగినటువంటి శక్తి